హాయ్ అండి, నమస్కారం. నేను మీ లక్ష్మిని. మన ఇంట్లో కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదండి, వాటిని మనం వేస్ట్ చేయకుండా ఇలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. ఇది పండగలప్పుడు అలా బాగా యూజ్ అవుతుందండి. ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది నేనేం చేస్తున్నాను. ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఒక పేపర్ మీద లోటస్ వేసుకున్నానండి. వేసుకొని అదే పేపర్తో ఆ కార్డ్బోర్డ్ మీద స్కెచ్ చేసుకొని కట్ చేసుకున్నానండి. మా పిల్లలు కూడా నేను వేస్తానని చెప్పి వాళ్ళు వేసారు అవన్నీ కలర్స్. ఇంకా నేను పెయింట్ వేద్దాము అని చెప్పేసి సేమ్ అలా పెయింట్ తీసుకొని రెడ్ కలర్ పెయింట్ వేసానండి. ఇంకా మా పిల్లలు వచ్చి నేను కూడా పెయింట్ వేస్తాను మమ్మీ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు చేయనివ్వట్లేదు. ఒక పక్క మేము కూడా చేస్తాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరు చేసి మళ్ళీ నాకు పనికి 2 పనులు అయిపోతాయి నాన్న, వద్దు నేనే చేసుకుంటాలే అని చెప్పేసి నేను కలర్స్ వేస్తూ ఉన్నానండి. ఈ కలర్స్ వచ్చి నేను వాటర్ కలర్స్ యూజ్ చేస్తున్నానండి. అంటే వాటర్ కలర్స్ అంటే ఐడియా ఉంటుంది కదా, ఆ వాటర్ కలర్స్తో నేను పెయింట్ వేస్తున్నానండి. వాటర్ కలర్స్ ఏంటంటే త్వరగా ఆరిపోతాయి, సో మనకి ఈజీగా త్వరగా చేసుకోవచ్చు అనమాట. ఇది వేసుకున్న వెంటనే మళ్ళీ పింక్ కలర్ పెయింట్ వేసుకున్నాను. అలా పింక్ కలర్ పెయింట్ వేసుకొని కింద మనకి ఫ్లవర్స్ అది లీవ్స్ వస్తాయి కదా, అలా లీవ్స్ అన్నిటికీ అలా పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్కి నేను గ్రీన్ కలరు లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్కి గ్రీన్ కలర్ వేసేసుకున్నాను. ఇలా అన్నిటికీ 1 బై 1 అన్నీ వేసేసుకున్నానండి. అన్నీ చూపిస్తే లాంగ్ వీడియో అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం చూపిస్తున్నాను. చూడండి, ఇట్లాగా అన్నిటికీ గ్రీన్ కలర్ వేసేసుకున్నాను. ఇక్కడ హైలైట్ అవ్వడానికి సో నేను బ్లాక్ కలర్ స్కెచ్ ఉంటుంది కదా, ఆ స్కెచ్ తీసుకొని యూజ్ చేస్తూ అన్నిటికీ ఇట్లా హైలైట్ చేస్తూ ఉన్నానండి. అంటే మనం ఆల్రెడీ పెయింట్ వేసినప్పుడు ఆ పెన్సిల్తో గీసుకుంది పోతుంది, సో అందుకని చెప్పేసి నేను హైలైట్ అవ్వడానికి ఈ విధంగా మార్కర్ అంటారు, మార్కర్తో నీట్గా చేసుకున్నాను. అలాగే చిన్న బాక్సెస్ లాగా ఒక 6 ఇలా తీసుకున్నానండి. ఒక 6 పేపర్స్ కట్ చేసుకొని స్మాల్ సైజ్ బాక్స్ లాగా తీసుకున్నాను. ఇట్లా అన్నీ సెట్ చేస్తూ ఉంటాను, అంటే ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకొని ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. ఒకటి రెడ్ పింక్ రెడ్ పింక్ సో ఒకవైపు 3 ఇంకొక వైపు 3 అలా చూసుకొని నా దగ్గర ఉలెన్ థ్రెడ్ ఉంటే ఆ ఉలెన్ థ్రెడ్తో తీసుకొని అంతా మెజర్మెంట్ చేసుకుంటూ సరిగా పెట్టుకుంటూ, అంటే మనకి ఎంతైతే సరిపోతుందని ఆ లెక్క బట్టి నేను ఆ వుడెన్ దారాన్ని అలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మనకి ఎక్కడెక్కడ స్టిక్ చేసుకోవాలి 2 సైడ్ టేప్స్ ఉంటాయి కదా, అలా 2 సైడ్ టేప్స్ పెట్టేసి ఇటువైపు మనం రెడ్ వేసినప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా రెడ్ వేసి స్టిక్ చేసేసాను అనమాట. బ్యాక్ సైడ్ కూడా అదే కలర్ సేమ్ కలర్ వేసి అలా స్టిక్ చేసేసాను. అలాగే పింక్ వేసినప్పుడు దానికి డబల్ సైడ్ టేప్ వేసేసి అదే సేమ్ కలర్ పింక్ కలర్ ఫ్లవర్ని స్టిక్ చేశాను అనమాట. అంటే అది ఎలా తిరుగుతున్నా కూడా మనకి పింక్ కలరు, అలాగే ఎలా తిరుగుతున్నా కూడా రెడ్ కలరే కనిపిస్తుంటుంది అనమాట. సో ఆ విధంగా నేను అన్నీ చేసేసుకున్నాను. అలాగే ఇంకొకటి కూడా ఆల్రెడీ చేసి పెట్టేశానండి. అన్నీ ఒక్కసారిగా చూపిస్తే టైం సరిపోదు కదా అని చెప్పేసి నేను ఎడిట్ చేసి సింపుల్గా పెడుతున్నాను. ఇలాగ నేను బాక్సులు కట్ చేసుకున్నాను కదండి, వాటిని ఏమంటే నేను రెడ్ కలర్ అంటే లెమన్ ఎల్లో కలర్ లాగా ఉంటుంది, ఆ కలర్ వేసుకున్నానండి. వాటికి ఒక 6 ఉన్నాయి కదా పేపర్స్కి, 6కి నేను లెమన్ ఎల్లో కలర్ వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను అనేది ఎవరికైనా ఐడియా ఉందా? చూడండి, నేను ఒక ట్రైపాడ్ ఉంటే ట్రైపాడ్కి థ్రెడ్ తగిలిచ్చేసి ఒక కొంచెం థ్రెడ్ తీసుకొని బ్లూ కలర్ది, ఇంకా బ్లూ కలర్ థ్రెడ్కి గట్టిగా ముడి వేసేసాను అనమాట పైన. అలాగే సేమ్గా ఆ లోటస్ పైన కొంచెం స్పేస్ వదిలేసి అదే థ్రెడ్తో కింద కూడా గట్టిగా ముడి వేసేసి ఎక్స్ట్రా అంతా కట్ చేసేసాను అనమాట. కట్ చేసిన తర్వాత ఆ స్మాల్ కలర్ ఇది ఉంటుంది కదా కార్డ్బోర్డు, దాన్ని తీసుకొని ఆ 4 ఇట్ మధ్యలో స్టక్ చేసినట్టు పెట్టేశాను అనమాట. ఇటు కదలకుండా పెట్టేశాను. ఇంకా మళ్ళీ అది ఇట్లా కదిలిస్తే పడిపోతుంది కదా, అందుకని పడిపోకుండా ఏం చేశానంటే కత్తెర తీసుకొని ఇటు కొంచెం అట్లా అంటే 4 వైప్స్ జస్ట్ అలాగా కట్ చేశాను అనమాట. కట్ చేసి ఈ థ్రెడ్ అనేది దాని లోపలికి వెళ్ళిపోయేటట్టు, అంటే ఇంకా ఎక్కడికి కదలదు, మనం ఎట్లా ఊపినా కూడా ఇంకా కదలదండి అది, అట్లాగే దాంట్లోకి స్టిక్ అయిపోతుంది అనమాట.
ఆ విధంగా స్టిక్ అయిపోయేటట్టు గట్టిగా లోపలికి ప్రెస్ చేసేసాను ఆ థ్రెడ్ని. ఇంకా అదేంటంటే మనం ఎట్లా చేసినా కదలదు కాబట్టి, సో ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చేసాను. కింద చేద్దామని చెప్పేసి ఇంక కింద కూడా ఇంకొక చూడండి ఎట్లా కదిలించినా కూడా అది పడిపోవట్లేదు. ఇంక కింద కూడా ఎక్స్ట్రాగా దారం తీసుకొని ఆ పైన మనం టై చేసేసాను. అలాగే కింద కూడా టై చేసేసాను అనమాట. కింద మనకి పడకుండా, సో అందుకని కింద కూడా టై చేసేసి నీట్గా ఏమన్నా ఎక్స్ట్రా అవంతా ఉంటాయి కదా, టై మాత్రం గట్టిగా చేసుకోవాలండి. ఏమన్నా వెయిట్ పెట్టినప్పుడు కూడా పడిపోకుండా ఉంటుంది అనమాట. లేదు మనం ఎక్కువ టైట్గా చేసుకోకపోతే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అలాగే ఇంకా మనం చేసుకున్నాం కదా కార్డ్బోర్డు, ఇంకా దాని మధ్యలో పెట్టేసి 4 వైప్స్ లైట్గా కత్తెర తీసుకొని నైస్గా కొంచెం కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ చినిగిపోతే అదొక ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో లైట్గా జస్ట్ ఒక టక్ లాగా జస్ట్ అలా కట్ చేసుకుని దాని లోపలికి ఈ థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసేసి అన్నీ కొంచెం ప్రెస్ చేసామంటే అన్నీ దగ్గరకు వచ్చేస్తాయి. సో అది ఇంకేమైపోతుందంటే పడిపోదు. ఈ విధంగా ఇవన్నీ చేసుకున్నాను కదా. సో అన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అంటే అంతా ఒక్కసారిగా మనం వీడియో చూపించాలంటే లాంగ్ అయిపోతుంది కదా, ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది. సో ఇంకా నాకు ఇది చేయడానికి చాలా టైం కూడా అయిపోయిందండి. చూసేదానికి ఏదో సింపుల్గా ఉన్నట్టుంది కానీ చాలా టైం అయిపోయింది. చూడండి అసలు ఎట్లా ఊపినా కూడా అది పడిపోవట్లేదు. సో నేను ఇంకొకటి కూడా చేసేసానండి, చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఏం చేశానంటే అంతా సెట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అన్నీ కట్ చేసి నీట్గా ఎంచక్కా పెట్టేశాను అనమాట. పెట్టేసుకొని ఇప్పుడు ఎవరైనా కేస్ చేస్తారా, ఇవి నేనేమంటే దేవుడి రూమ్లోకి తీసుకెళ్ళాను. దేవుడి రూమ్లో మనకి హ్యాంగ్ చేసుకుంటాం కదండి, హుక్స్ ఉంటాయి కదా, అలాంటివి 2 ఉంటే పైన ప్రెస్ చేసేసి మన దగ్గర దీపాలు ఉన్నాయి కదా, అది లోటస్వి, అట్టొకటి ఇట్లా ఒకటి 2 సెట్ చేసి పెట్టేశాను అనమాట. చూసేటప్పుడు చాలా బాగుండిందండి, నాకే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేనేం చేశానంటే వాటర్ దీపాలు ఉంటాయి కదా, ఆ వాటర్ దీపాలని తీసుకెళ్ళి దాంట్లో పెట్టేశాను అనమాట. అవి తీసుకెళ్ళి మధ్య అంటే లోటస్ మధ్యలో ఒక ప్లేట్ లాగా పెట్టున్నాను కదండి కార్డ్బోర్డు, ఆ కార్డ్బోర్డ్లో పెట్టేసి ఇంక ఎట్లా కదలదనమాట. ఇంకా నీట్గా అన్నిట్లో ఒక ఇటు 3 అటు 3 మొత్తం 6 చేశాను కాబట్టి, సో ఆ 6లో వాటర్ ఉంటాయి కదా దియాస్, అంటే దీపావళి రోజు అలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి కదా, జస్ట్ వాటర్ వేస్తే వెలుగుతాయి కదా, అలాంటివి అటు 3 ఇటు 3 పెట్టేసి దాంట్లో జస్ట్ వన్ స్పూన్ అలా కానీ జస్ట్ ఒక రొంత వాటర్ వేస్తే ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది. అసలు ఎంత అందంగా ఉన్నిందంటే ఇదే కానీ దీపావళి రోజు కానీ చేసుకోండి చాలా బాగుండేది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి కదండి, దాంట్లో మనం ఏమన్నా చిన్న చిన్న వినాయకుడి బొమ్మ కానీ చిన్న చిన్న ప్లాస్టిక్వి లక్ష్మీదేవి అట్లా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, అవి కూడా అయితే దాని మీద పెట్టేసి కింద డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, అది కింద పెట్టి దాని మీద అతికిచ్చేస్తే ఇంకెక్కడికి కదిలిపోవండి, అవి అలాగే ఉంటాయి. సో నేను ఇంకా వాటర్ వేసాను, చూడండి ఎంత అందంగా ఉన్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయండి. మీకు లైట్ కూడా క్లోజ్ చేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను. అసలు ఎంత అంటే ఇప్పుడు మనం రియల్గా మనం దీపం పెడితే కాలుతుంది, కానీ మనం పెట్టలేదు కాబట్టి ఆర్టిఫిషియల్ కాబట్టి జస్ట్ ఆర్టిఫిషియల్గానే మనం వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ యూజ్ చేసుకున్నాను. చూడండి ఇట్లాంటివి ఏమైనా చిన్న ఉంటాయి కదా ఐడిల్స్, అవి మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇంకా నేను లైట్ ఆపేసాను, ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇది నేను జస్ట్ అంటే ఆ లైట్ ఆపేసిన తర్వాత పిక్స్ తీసుకున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది, అంటే వెలుగు ఎక్కువగా అనిపించింది. సో చూడండి ఇంకా నేను తీసి కూడా 2 ఫొటోస్ అవన్నీ తీసుకొని నేను చెప్తూ ఉన్నాను. ఇవి చాలా బాగున్నాయి. చూడండి మా అబ్బాయి లైట్ ఆపేసారు, చాలా వెలుతురుగా ఉన్నాయి. సో చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ విధంగా చేయడం. ఇవి మనం దీపావళి రోజు కానీ ఎనీ ఫెస్టివల్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు ఏదో ఒక విధంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు నన్ను చూసి హ్యాపీగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్లో కొన్ని పిక్స్ పెట్టాను చూడండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.